గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్వామికి సంబంధించిన కీర్తనలు వింటే గుర్తొచ్చేది శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. శ్రీవారికి అన్నమాచార్యుల వారికి అనుబంధం ఏంటో ముందుగా దాని గురించి సెలవివ్వండి. పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలం తిరుమల క్షేత్రం. అన్నమాచార్యులు మామూలు వ్యక్తి కాదు. భగవంతుడు ఖడ్గం నుంచి ఉద్భవించినటువంటి వ్యక్తి తాళ్లపాక అన్నమాచార్యులు. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి. తాళ్లపాక గ్రామంలో అన్నమాచార్యులు 1408లో జన్మించి 1503లో పరమపదించినారు. అమరేన శ్రీ వెంకటాద్రి మీద దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో. మొట్టమొదటిగా తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు. ఎవరిని పంపిద్దామో అన్నమయ్యని పిలుచుకొని వచ్చేదానికి అనేసి ఎవరు పోకపోతే స్వామివారే వెళ్ళారు స్వయాన. ఇది అన్నమయ్య దగ్గరికి వెళ్ళి అన్నమయ్య అన్నమాచార్యులు టక్కున లేచి స్వామి లోపలికి వెళ్ళేటప్పటికీ పెద్ద ఆయన కింద కూర్చునేస్తారు. వెంకటేశ్వరం ఏరి కోరి పాదాల మీద కీర్తన పాడవయ్యా అంటే వద్దు స్వామి పాడతానని బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము. ఈ కీర్తన అలా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎన్నవ తరం గురువు గారు? అన్నమాచార్యులు, పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు, తిరువేంకటనాథాచార్యులు, అప్పలాచార్యులు, కోనప్పాచార్యులు, శేషాచార్యులు, రాఘవాచార్యులు, కృష్ణమాచార్యులు, అనంతాచార్యులు మా ముత్తాత గారు, శేషాచార్యులు మా తాతగారు, రామాచార్యులు మా తండ్రి గారు. నా పేరు తాళ్లపాక స్వామి. నేను 12వ తర వారసుడు. స్వామివారు మొదటగా రాసిన కీర్తన కానీ రచన కానీ ఏది అనేది ఏమైనా మనకు తెలుస్తుందా గురువుగారు? మొట్టగా తిరుమల క్షేత్రం చేరిన తర్వాత ఆయన కొండ ప్రాంతాన్ని, ఆ కొండనంతా చూస్తూ అదిగో అల్లదిగో 10,000 శేషుల పడగలమయము అన్న కీర్తనతో ప్రారంభించారు. ఈ కీర్తన ఎందుకురా పాడినారంటే అన్నమాచార్యులు మెట్లెక్కుతూ ఆ కొండ ఎక్కడా అని భక్తుల్ని అడిగాడు. వాళ్ళతో పాటు వచ్చిన భక్తుల్ని. అదిగో ఆ కొండ కనిపిస్తూ ఉంది అంటే బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము అనేది ఆ సంకీర్తనలో ఒక పదం వస్తుంది. అంటే అన్నమాచార్యులు చూసినప్పుడు ఆ కొండంట ఎలాగా ఉంది అంటే 10,000 శేషులతో నిండి ఉంది. అది మనం అనుకుంటాం 7 పేర్లున్నాయి, శేషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనేసి. కానీ అన్ని కొండలు కాదవి, ఒకటే కొండ, ఒకటే పర్వతం. ఆ పర్వతానికి ఇన్ని నామాలు ఉన్నాయి అన్నమాట. అందుకనేసి అన్నమాచార్యులు చూసినప్పుడు ఎలా ఉన్నది అంటే ఆయనకి బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము. ఆ కొండంతా ఎలా కనిపించిందిరా అంటే ఇద్దరికీ కనిపించింది బంగారు కొండలాగా. ఒకటి రామానుజాచార్యులకి, తర్వాత అన్నమాచార్యులకి ఆ కొండ బంగారంలాగా ఉంది అనేసి నేటికి శిలాశాసనాల్లో ఉంది. ఓకే, అయితే స్వామివారు రాసిన, అన్నమాచార్యుల గారు రాసిన ఈ వాటిల్లోనే కీర్తనల్లోనే ఒకటి బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పి, అది ఏమైనా? అమ్మా చాలా కీర్తనలు ఆధ్యాత్మికము, శృంగారము, వైరాగ్యము, జ్ఞానము, మోక్షమని ఇలా సంకీర్తనలు రచించినారు అన్నమాచార్యులు. తిరుమల క్షేత్రంలో మాకు సుప్రభాతంలో ఏ కీర్తనలు పాడాలి, ఏకాంత సేవలో ఏ కీర్తనలు పాడాలి, అవే పాడుతూ ఉంటాం మేము. బ్రహ్మ కడిగిన పాదం కూడా పాడుతూ ఉంటాం. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము. ఇది ఒకరోజు ఏకాంత సేవకి సమయం అవుతుంది.
అన్నమాచారి కాలం నాటి కాలం అమ్మ ఇది. మా పూర్వీకులు చెప్పగా మేమందరూ అదే కథని అందరికీ చెప్తున్నాం. వారి అన్నమయ్య నిలయంలో వారు శయనిస్తూ ఉన్నారు. ఇంకా శయనోత్సవానికి స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఇంకా వెళ్ళలేదు. ఆ రోజు నిద్రపోయినాడు అన్నమాచార్యులు. అరే స్వామివారు పరదా తీసి చూస్తున్నారంట. ఇంకా అన్నమయ్య రాలేదా, నాకు సంకీర్తన పాడాలి, నేను నిద్రించాలి, ఆయన కీర్తన ఉంటేనే నాకు నిద్ర వస్తుంది అన్న భావన చేసుకుంటూ ఉండి ఈ పక్క పరదా తీస్తే అరే అన్నమయ్య రాలేదా, ఈ పక్క పరదా తీస్తే అన్నమయ్య రాలేదా అని చూస్తూ ఉన్నారంట. ఇంకా రాలేదు, ఎవరిని పంపిద్దాము అన్నమయ్యని పిలుచుకొని వచ్చేదానికి అనేసి ఎవరు పోకపోతే ఎవరి కైంకర్యాల్లో ఎవరి సేవల్లో వాళ్ళు అందరూ నిమగ్నమై ఉన్నారు. స్వామివారే వెళ్ళారు స్వయాన. ఇది స్వామివారే నేరుగా అన్నమయ్య దగ్గరికి వెళ్ళి అన్నమయ్య ఇంకా నిద్రపోతున్నావా, వచ్చి నాకు సంకీర్తన పాడితేనే నాకు ఏకాంత సేవ జరుగుతుంది అంటే అన్నమాచార్యులు టక్కన లేచి స్వామి నా ఇంటికి వచ్చేసారా, నా గృహానికి వచ్చేసారా, అయ్యో కూర్చోండి స్వామి ఆసనం వేస్తున్నాను క్షీరమిస్తాను. అన్నమయ్య నాకు అదేది వద్దు, నువ్వు వచ్చి సంకీర్తన పాడితే చాలు, రా అయ్యో స్వామి ఇప్పుడే వచ్చేస్తున్నా అంటే స్వామివారు పరిగెత్తున్నాడంట. స్వామి పరిగెత్తు ఉంటే అయ్యో ఎంత పాపిని నేను, నా స్వామి నా ఇంటికి వస్తే కనీసం ఆసనం వేయలేదు, క్షీరమైనా ఇవ్వలేదు, కనీసం తీర్థమైనా నేను అడగకపోయినానే, ఎంత పాపిని, స్వామి వస్తున్నాననేసి అన్నమాచార్యులు పరిగెత్తున్నాడు అనమాట. స్వామి పరిగెత్తున్నాడు, అన్నమాచార్యులు పరిగెత్తున్నాడు. లోపలికి వెళ్ళేటప్పటికీ పెద్ద ఆయన కింద కూర్చునేశాడు. వెంకటేశ్వర స్వామి అన్నమయ్య అదేంటి స్వామి అలా కింద కూర్చునేశారంటే, అన్నమయ్య నువ్వు వస్తావు పోతావు కూర్చుంటావు లేస్తావు తిరుగుతూ ఉంటావు, నేను ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడుకొనే ఉండాలి, నాకు కాళ్ళు నొప్పి అయ్యిదా, నేను కూర్చోకూడదా అంటాడు. అదేంటి స్వామి, 4 యుగాల్లో నానా అవతారాలు ఎత్తిన పాదాలు, కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాలు, అరగంట సేపు అర్చకులు పాదసేవ చేసినటువంటి పాదాలు, బ్రహ్మదేవుడు కడిగినటువంటి పాదాలు. అవునా అన్నమయ్య, 4 యుగాల్లో నానావతారాలు ఎత్తిన పాదాల, కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాలు, ఓ అరగంట సేపు అర్చకులు పాదసేవ చేసినటువంటి పాదాల, ఓ బ్రహ్మదేవుడు కూడా కడిగాడా, అయితే ఇంతమంది భక్తులు కొలిచినటువంటి ఆ పాదాలని వర్ణించి ఒక కీర్తన రాయవా అన్నాడు. స్వామి మీకు ఏకాంత సేవకు సమయం అయిపోతుంది, మీకు వస్త్రం వేస్తారు, రా స్వామి పనుకుంటూ ఉంటే వినరయ్యా, ఈ భక్తులు వినరు, ఏరి కోరి పాదాల మీద కీర్తన పాడవయ్యా అంటే ఏకాంత సేవ సమయం ఏమవుతుందంటావే అంటారు. అయ్యో వద్దు స్వామి పాడతానని బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము, ఈ కీర్తన అలా వచ్చిందమ్మా. ఓ బాబా ఎంత చక్కటి వివరణ గురుగారు, నిజంగా నాకైతే కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. స్వామి అంటే నా కాళ్ళు నొప్పి వస్తున్నాయి అనగానే అసలు నిజంగా ఇక్కడ స్వామి ఉండి చెప్తున్నాడేమో అనిపించింది, నాలో ఆ భావన కలిగింది. నిజంగా అద్భుతం గురువుగారు. అన్నమాచార్యులు రాసినటువంటి సంకీర్తనలు ఇతిహాసాలు, పురాణాలు, రామాయణం, భారతం, భాగవతం, ప్రబంధాలు, ద్రవిడం, భగవద్గీత ఇవన్నీ చదివి 32,000 కీర్తనలు రాశారా, లేదా ప్రకృతినంతా చూసి వర్ణించి కీర్తనలు రాశారా, లేదా భగవంతుణ్ణి అణువు వర్ణించి కీర్తనలు రాశారా అన్న విధంగా ఉంటుంది అన్నమాచార్యులు రాసించినటువంటి సాహిత్య సంకీర్తనలు. పదాలు, అర్థాలు, నిగుడ అర్థాలు మనం అర్థం చేసుకోవాలి. ఏదో శ్రవణార విందంగా ఒక సంకీర్తన విన్నాము అంటే వినడం కాదు, ఆ సంకీర్తన సాహిత్య భావం వింటే మనకు తెలుస్తుంది. అరే అన్నమయ్య సంకీర్తనలో వెంకటేశ్వర స్వామి మా ఎదురింటివాడా పక్కింటివాడా కాదు మా ఇంటివాడే అన్న విధంగా ఉంటుంది వారు రచించిన సంకీర్త సాహిత్య భావ నిగుడ అర్థాలు. గురుగారు ఇప్పుడు మీరు అన్నట్టుగా 32,000 కీర్తనలు అన్నమయ్య స్వామివారివి రాసినవి, వాళ్ళు రచించినవి, పాడినవి అన్నీ కూడా. అందులో ప్రత్యేకించి స్వామివారి గురించే ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్రహ్మ కడిగిన పాదం యొక్క వివరణ ఏ రకంగా ఇచ్చారు అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా స్వామి కోసమే రాసినవి ఎన్ని ఉన్నాయి? అన్ని స్వామి కోసం రాసినవేనా? అన్ని భగవంతుడి అన్ని స్వామి శ్రీనివాసుడి కోసమే. 32,000 సంకీర్తనలు రచిస్తే అందులో మనకు 14,000 సంకీర్తనలే మనకు లభ్యమైనాయి.
ఇవే ఆనిముత్యాలుగా దొరికినటువంటి సంకీర్తనలు ఆనిముత్యాలుగా శ్రవణారవిందంగా ఉంటూ ఇవే ఆహ్లాదకరంగా ఉంటే కాలగర్భంలో కలిసిపోయిన సంకీర్తనలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. నిజంగానే. ఇప్పుడు ఈ దొరికిన 14,000 ఈ గ్రంథాలు తాళపత్రాల రూపంలో టీటీడీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి అని. తాళపత్ర గ్రంథాల్లో అన్నమాచార్యులు లిఖించారు. సాలువ నరసింహరాయలు అని రాజు ఉండేవారు. వారు ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉండేటివన్నీ ఎప్పుడైనా శిథిలావస్థకు వస్తే కాలక్రమేణా ఇదంతా పోతాయని రాగిరేకుల మీద చేసినటువంటి వ్యక్తి సాలువ నరసింహరాయలు. ఓహో, వారికి అన్నమయ్య గారికి సంబంధం ఏమైనా ఉందా? వారు రాజమ్మ. రాజు అంటే ఏ రాజ్యానికి అప్పట్లో ఎక్కడ ఆయన రాజుగా ఉండేవారు గురుగారు? ఇదే మన చంద్రగిరి నుంచి ఈ ప్రాంతానికంతా రాజుగా ఉండేవారు. అడిగారు, నువ్వు స్వామి మీదే రాస్తావా, నా మీద రాయవా అన్నారు. నా నాలుక నారాయణ నామం వెంకటేశ్వర నామం తప్ప ఇతర నరులని నా నాలిక పలకదు అన్నాడు. దానికి శిక్షార్హుడు అనేసి ఆయన్ని జైల్లో బంధించారు, చెరసాల్లో వేశారు. అప్పుడు సాలువ నరసింహరాయలకి అర్థమయ్యే రీతిలో భగవంతుడు సాక్షాత్కరించి ఆయనకి ఏ దండను విధించాలో ఆ దండను విధించిన తర్వాత తెలిసింది అన్నమాచార్యులు మామూలు వ్యక్తి కాదు, భగవంతుడు ఖడ్గం నుంచి ఉద్భవించినటువంటి వ్యక్తి. ఖడ్గం అంటే నందకం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇతన్ని మనం గౌరవించాలి అనేసి చెరసాల నుంచి విడిపించి, నువ్వు ఎవరి మీద రాస్తావో ఆ కీర్తనలు తాటాకుల మీద రాస్తావో, నేను అన్ని దాని రాగిరేకుల మీద లిఖిస్తాను అని చెప్పి వారు అలా కొనసాగించారు. ఓహోహో, అంటే అలా కొనసాగించకపోతే ఇప్పుడు మనకు దొరికిన ఇవి కూడా ఉండుండేవి కాదేమో. కాదు. నిజంగా అంటే స్వామివారు ఆ రకంగా అవి కొనసాగడం కోసం ఒక రకంగా ఆయన రూపంలో ఇది స్వామివారే పంపించారు సాలువ నరసింహరాయలు. అంతే అంతే గురుగారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎన్నవ తరం గురుగారు అన్నమాచార్య వంశస్థులు? తాళపాక అన్నమాచార్యుల నుంచి నేను 12వ తర వారసుని. అన్నమాచార్యులు, పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు, తిరువేంకటనాథాచార్యులు, అప్పలాచార్యులు, కోనప్పాచార్యులు, శేషాచార్యులు, రాఘవాచార్యులు, కృష్ణమాచార్యులు, అనంతాచార్యులు మా తాతగారు, శేషాచార్యులు మా అనంతాచార్యులు మా ముత్తాతగారు, శేషాచార్యులు మా తాతగారు, రామాచార్యులు మా తండ్రి గారు. నా పేరు తాళపాక స్వామి. 11 మంది పూర్వీకుళ్ళు పంచవచ్చ పరమాన్నాన్ని పుష్టాన్న భోజనంగా తిని తీపి, కారం, పులుపు, వగరు, చేదు నానా రుచులతో భోంచేసి ఆ ఎంగిలి తీర్థాన్ని పుచ్చుకొని ఈరోజు నేను స్వామి దగ్గర సంకీర్తన కైంకర్యం చేస్తున్నానమ్మా. వాళ్ళు ఇచ్చినటువంటి తీర్థ కైంకర్యమే. భగవంతుని ఎలా ఉంటాడు, భగవంతుడు ఎప్పుడు కూర్చుంటాడు, ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు తాయాలతో మాట్లాడతాడు, ఎప్పుడు భక్తులను అనుగ్రహిస్తాడు అన్న దాన్ని సంకీర్తన రూపంలో రచించినటువంటి వ్యక్తి అన్నమాచార్యులు. అందుకనేసే భగవంతుడికి ఏకాంశవులో ఏ కీర్తనలు పాడాలి, సుప్రభాతంలో ఏ కీర్తనలు పాడాలి, ఏ కీర్తనలు పాడితే భగవంతుడికి ఇష్టము. మనకు నచ్చే సంకీర్తనలు పాడకూడదు, భగవంతుడికి మెచ్చిన సంకీర్తనలు పాడాలి ఏకాంత సేవలో. గురుగారు, ఇప్పుడు మీరు ఏకాంత సేవకు సంబంధించిన ఆ విధానాలని, ఆ కైంకర్యాలని మీరు ఆచరిస్తున్నారా ఆ వంశం వారీగా మీరు ఇప్పుడు? అవునమ్మా. అన్నమాచార్యుల నుంచి 3 కైంకర్యాలు సూర్యచంద్రులు ఉన్నంత కాలం అన్నమయ్య కైంకర్యం తిరుమల క్షేత్రంలో ఉండాలి అనేసి ప్రపంచాలేంటి ఒక రాజు ఆది మధ్యాంతరహితుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి ఈరోజు ఆ కైంకర్యం మేమందరూ అన్నమాచార్యుల కాలం నుంచి మా వంశస్థులు ఆ ఆచారాలని పాటిస్తూ మీ ముందు ఈరోజు కూర్చోవాలి. సంతోషం గురుగారు. గురుగారు, ఇప్పుడు ఏకాంత సేవలో మీరంటూ కొన్ని కీర్తనలు స్వామివారికి పాడుతూ ఉంటారు ఆ సమయంలో. కానీ అంటే ఫస్ట్ తరం నుంచి అన్నమాచార్య గారు పాడినప్పటి నుంచి మీరు ఇప్పుడు 12వ తరం అంటే ముందు తరాల వాళ్ళంతా ఒకటే రకమైన కీర్తనలు ఉంటూ ఉండేవా, లేదంటే మీరు స్వామికి ఇదైతే నచ్చుతుంది ఈ సందర్భంలో అన్నట్లుగా మీకు తోచింది మీరు కీర్తిస్తూ ఉంటారా? అవునమ్మా. మా పెదనాయన పాడింది నేను పాడలేను, మా చిన్నాయన పాడింది నేను పాడట్లేదు. వారికి ముందు తరాల వాళ్ళు ఎలా పాడినారో నాకు తెలియదు, ఏ కీర్తనలు ఆలపించారో ఏకాంత సేవలో సుప్రభాతంలో. నేను ఇప్పుడు పాడే కీర్తనలు కొన్ని ఉంటుంది ఏకాంత సేవలో.